ఈ బోలేబాబానే హర్ష్ డైరీ అని చెప్తా ఉన్న ఆధారాలు. బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీవియస్లీ నోన్ యాజ్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్తా ఉన్న ఆధారాలు. తర్వాత ఇంకా నెక్స్ట్ పేజ్ 2018 జూన్ 26న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 2018 జూన్ 26న బోలేబాబాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇస్తూ నాడు చంద్రబాబు హయాంలోనే టీటీడీ బోర్డు తీర్మానం. స్వయంగా బోలేబాబా ప్లాంట్ ను వీళ్ళు పరిశీలించి, టీటీడీ వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిశీలించి టెక్నికలీ క్వాలిఫైడ్ గా నిర్ధారించామని టీటీడీ తీర్మానం. డైలీ ఇన్స్పెక్ట్ చేసి ఇలా టెక్నికలీ క్వాలిఫై చేసినారు. 2018 జూన్ 26 దే వర్ క్వాలిఫైడ్ బై టీటీడీ. బోలేబాబా అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలేబాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలేబాబా కంపెనీస్ అన్నవి రెండు అవి వేరు వేరు కంపెనీలు. ఒకటి బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్ లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈ రోజు సిబిఐ మన ఛార్జ్ షీట్ లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈ రోజు ఆ స్కామ్ లో ఉన్నట్టుగా ఉంది. బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే 229055. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏదైతే స్కామ్ లో ఉందో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ 10610. సో ఈ రెండు కంపెనీలు వేరు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు.